హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి జాదవ్. ఈరోజు అయితే నేను బెల్లంతో పాయసం చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ముందుగా ఒక గిన్నెనైతే తీసుకుని అందులో అయితే కొద్దిగా నెయ్యి లేకుంటే ఆయిల్ వేసుకొని సేమియాని అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఏగేలోపు కొద్దిగా వాటర్ని అయితే వేడి చేసుకోండి. ఇక్కడ నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంకా వాటర్ మనకు వేడైన తర్వాత సేమియా ఈలోపు మనకు బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. తిప్పుతూనే ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. మనకు లిక్విడ్గా ముస్లిం వాళ్ళ స్టైల్లో రావాలనుకుంటే మనం కొద్దిగా వాటర్ పోసి అయితే సేమియాను ఉడికించుకోవాలి. వాటర్ అయితే ఇక్కడ వేడైపోయాయండి. నేను సేమియా కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ కూడా సగంనే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా సగం వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా తిప్పుకోవాలి. ఇంకా ఒక 3-4 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇది ఉడికేలోపు పాలను కూడా వేడి చేసుకోవాలి. వేడైన పాలను ఇట్లా ఉడికే సేమియాలో, నీళ్ళలో ఉడికిన సేమియాలో పాలను అయితే పోసుకోండి. పాలను కూడా ఇక్కడ నేను పోసుకున్నాను. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి, వేడి చేస్తున్నప్పుడు పాలను తీసాను. సో ఇట్లా మనం ఒకసారి పాలను కూడా పోసుకొని కలుపుకోవాలి. మొత్తం పాలు పోసుకోవద్దండి, సగం పాలు ఉంచుకోండి మళ్ళీ చివరిలో యాడ్ చేసుకోవడానికి. మనకి ఇట్లా ముద్దలుగా కాకుండా మంచిగా లిక్విడ్గా ఉంటుంది. సో మనకి ఇలా సేమియా దించేసిన తర్వాత వెంటనే బెల్లంని యాడ్ చేసుకోవద్దు, మళ్ళీ పాలు విరిగిపోయినట్లు కనిపిస్తాయి. కాసేపు చల్లారనివ్వండి. చల్లారేలోపు మనం ఇక్కడ బెల్లంని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ కలుపుతున్నారు, ఒకసారి చూడండి. బెల్లంతో పాయసం చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే వీక్లీ 2 టైమ్స్ అన్నా చేయమంటుంది. నేను 2 టైమ్స్ అన్నా చేస్తాను వీక్లీ. ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలు డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ తినరు కదా, సో ఇలా పాయసంలో అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మండే కదా ఇవాళ, సో దేవుడికి నైవేద్యం పెడదామని నేనైతే పాయసం చేస్తున్నాను బెల్లంతో. మా పాప అయితే ఎప్పుడు తిందామా అని చూస్తుంది. సో దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తిందువులే అని అంటున్నాము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే నిన్న కొట్టిన కొబ్బరికాయ ఉండేనండి దేవుడికి, ఇంకా అదే మేము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాము. కొబ్బరి కూడా యాడ్ చేసుకుందామని ఒక 3 ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా బాదంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. బెల్లం ఇక్కడ ఎక్కువ స్వీట్ అయిపోతుందని ఇంకా కొద్దిగా మిగిలిపోయింది, ఇంకా మేము వేయలేదు, కొద్దిగానే వేసుకున్నాము. మరీ స్వీట్ ఉన్నా తినలేము కదా. సో ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో పాటు కొబ్బరి, బాదం కూడా వేసుకున్నాము. ఇక్కడ చూసేయండి, మా హస్బెండ్ అయితే ఇందులో వేసేసి కలుపుతున్నారు. ఇంకా ఇది ఎంత బాగా టేస్ట్ ఉంటుందంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. పంచదార కంటే మనకు బెల్లం కూడా చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ముస్లిం వాళ్ళ స్టైల్లోనే ఉంటుంది, సేమియా అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి వాటర్లో ఉడికించుకొని ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి మీకు మంచిగా వస్తే నాకైతే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఇలా ఇక్కడ మనం సగం పాలను ఇంతకుముందు సగమే పోసి సగమే ఉంచుకోవాలని చెప్పాను కదా, చివరిలో యాడ్ చేసుకుందామని. సో ఇక్కడ మనకు మిగిలిన సగం పాలను కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాము. ఇంకా మనకు లిక్విడ్ లాగా మంచిగా ఉంటుంది, తినేటప్పుడు కూడా ఇట్లా ముద్దలుగా కాకుండా లిక్విడ్ లాగా వస్తుంది. సో మిగిలిన పాలను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనకు పాలు కూడా ఎక్కువగా పట్టవండి, మనము వాటర్లో ఉడికించిన సేమియాతో అని చేసుకుంటున్నాం కాబట్టి మనకు పాలు అంతగా ఏం పట్టము. నేను 1/2 లీటర్ పాలు తెచ్చుకున్నాము నిన్న. సో అందులో కొద్దిగా వేడి చేసి పక్కకు పెట్టి ఇంకొద్దిగాతోని పాయసం చేసుకున్నాము. అది సరిపోయింది మాకు, సరిపోదేమో అనుకున్నాను. ఇక దేవుడికి అయితే నైవేద్యం పెట్టడానికి అయితే ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మా పాపకు దేవుడికి నైవేద్యం పెట్టు అని చెప్తున్నాను. ఇవాళ మండే అండి, ఇంకా దేవుడికి అయితే పూజ చేసేసి నైవేద్యం అయితే పెడుతున్నాము. ఎప్పుడు పూజలు చేస్తుంటారా అని అనుకోకండి, ఎక్కువ నేనేం పూజలు చేయనండి. సాటర్డే, మండే ఇంకెప్పుడైనా అకేషన్స్ ఉంటే చేసుకుంటాను. సో ఇలా బయటికి వెళ్ళే పని ఉండే, సో ఇంకా దేవుడికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసి ఇంకా మేము కూడా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మా పాపకు కూడా కొంచెం పెట్టాను. తనైతే ఇంకా ఇంట్రెస్ట్గా తింటుంది కూర్చొని.
ఇంకా మేము కూడా నేను మా హస్బెండ్ కూడా బౌల్లో వేసుకొని ఇంకా తిందామని ఇంకా మేము కూడా పాయసం ఇంకా తినేసాము. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను. థ్యాంక్ యూ వాచింగ్.